విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. డాక్టర్ గారు కూడా ఏమన్నారు, ఏమీ చేయలేనన్నారు కదా దీపక్. కళ్ళంటే నీరు కారుతుంటే ఏదో ఇన్ఫెక్షన్ అనుకున్నాను, తగ్గిపోతుందిలే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా గుడ్డిదాన్ని అయిపోతానని నేను కల్లా కూడా అనుకోలేదు. అంత మాట అనకమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నీ కళ్ళు పోలేదు. అంతగా అయితే అమెరికా వెళదాం, అక్కడ చూపిద్దాం. ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు దీపక్. కాస్త ముందైతే ఏమైనా చేయగలరేమో, కానీ ఇప్పుడు పూర్తిగా కళ్ళు పోయాక వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అవన్నీ నేను డాక్టర్ గారితో మాట్లాడతానమ్మా. సంజయ్, నువ్వు అమ్మమ్మని చూస్తూ ఉండు, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. అమ్మమ్మా, సంధ్య. ఊరుకో లక్ష్మి, ధైర్యంగా ఉండు. హలో. మావయ్య, నేను దీపక్ని మాట్లాడుతున్నాను. ఏమిటింత అర్జెంటుగా ఫోన్ చేశావు? లక్ష్మి గారిని బయలుదేరుతోందా? లేదు మావయ్య, అమ్మ కళ్ళు పూర్తిగా దెబ్బతినేసినట్టున్నాయి. ఏమైంది దీపక్? రాత్రంతా కళ్ళు మంటలని బాధపడుతూనే ఉంది. పొద్దున్న చూస్తే అంతా చీకటి, నాకేమీ కనిపించట్లేదు, నేను గుడ్డిదాన్ని అయిపోయానని ఏడుస్తోంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారా? తీసుకెళ్లాను. ఆయన టెస్ట్లన్నీ చేసి ఇలా జరిగే అవకాశం లేదు, అందుకు కారణం ఏమిటో తెలియడం లేదన్నారు. ఏవో ఐ డ్రాప్స్ ఇచ్చి వాడమన్నారు. నాకేదో భయంగా ఉంది మావయ్య. అమ్మని కళ్ళు లేని దానిగా ఊహించుకోలేకపోతున్నాను. అలా జరిగితే నేను తట్టుకోలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. అలాగా? పరిస్థితి ఇంతవరకు వస్తుందనుకుంటే నేను అసలు ముంబై వచ్చుండేవాడినే కాదు. మీరు అనవసరంగా కంగారు పడకండి. సాయంత్రమే బయలుదేరి వచ్చేస్తాను. ఏం చేయాలో ఆలోచిద్దాం. లక్ష్మిని మాత్రం ధైర్యంగా ఉండమని చెప్పు. అలాగే మావయ్య, మీరు మాత్రం వెంటనే బయలుదేరి వస్తే మంచిది. విషయం తెలిసాక రాకుండా ఎలా ఉంటాను? వెంటనే బయలుదేరుతున్నాను. ఎవరు? ఎవరది? నేను లక్ష్మి. మీరా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. కూర్చోండి. నేను కూర్చుంటా గానీ ముందు నువ్వు అలా కూర్చో. పద. లక్ష్మి, ఏవి కనిపించని ఈ కళ్ళకి ఇప్పుడు కన్నీళ్లు కార్చడం మాత్రమే తెలుసండి. ఇలా ఎందుకు జరిగింది లక్ష్మి? డాక్టర్ల కారణం తెలియదంటున్నారు. పేదరికం వల్ల చిన్నప్పటి నుంచి వెలుతురు లేని చీకట్లో బతకడానికి అలవాటు పడ్డాను. కానీ చూపు లేని ఈ చీకట్లో బతకడం చాలా కష్టంగా ఉందండి. లక్ష్మి, నిజం చలసాని గారు, నాకేమీ కనిపించడం లేదు, ఎవ్వరూ కనిపించడం లేదు. చీకటి, కటిక చీకటి. లక్ష్మి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ కళ్ళకేం కాలేదు. నీ చూపు తప్పకుండా వస్తుంది. నిన్నటి వరకు నేను అలాగే అనుకున్నాను చలసాని గారు. సాటి మనుషుల కష్టాల కన్నీళ్లు చూసి ఆదుకోమని
తను సృష్టించిన అందాల్ని చూడమని ఈ కళ్ళిచ్చాడా భగవంతుడు? మనసులో ఉన్న భావాల్ని చెప్పే శక్తిని, ఎదుటి వాళ్ళ భావాల్ని చదివే శక్తిని ఈ కళ్ళకే ఇచ్చాడు. ఇప్పుడు ఈ కళ్ళు లేని గుడ్డి బతుకు ఎంత నరకమో అర్థమవుతుంది. లక్ష్మి, ప్లీజ్ అలా మాట్లాడకు. ధైర్యంగా ఉండు. మంచి డాక్టర్లకు చూపిద్దాం. అవసరమైతే అమెరికా వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుందాం. లేదు చలసాని గారు, నాకింక కళ్ళొచ్చే అవకాశమే లేదు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో అది ఇలా శాపంగా మిగిలిపోయింది. లక్ష్మి, ఆ దేవుడు దుర్మార్గుడిగా మరి నీ చూపు పోగొడితే నేనున్నాను లక్ష్మి. నా కళ్ళున్నాయి. నా చూపుతో నీకు ఈ ప్రపంచాన్ని చూపిస్తాను. నీకు తోడుగా నేను జీవితాంతం నిలబడతాను. నా కళ్ళని నీ కళ్ళనుకుని చూడు. బొమ్మగారండి, బొమ్మగారండి, కోలం జరిగిపోనదండి, అన్యాయం జరిగిపోనదండి. ఏమైంది నూకాలు? పాపం లచ్చిందేవు గారికి కళ్ళోకి పడుతున్నదంతా. ఆ అమ్మ గుడ్డుదైపోనదంతా. నిజమా? అవునమ్మ గారు. దేవతలంటే అమ్మగారికి కళ్ళోకి పడిపోవడం ఏంటో నాకేంటి అర్థం కావట్లేదు. లక్ష్మీదేవి నీకు దేవత కావచ్చేమో నూకాలు, కానీ చాలా మందికి అది దెయ్యం లాంటిది, తెలుసా? అంతేలే అమ్మ, మంచితనం అంతేనే పడినోళ్ళకి మంచోళ్ళు ఎప్పుడు దెయ్యాలుగా నవ్వుపెత్తారు. ఆ అమ్మ కళ్ళల్లో ప్రేమ అభిమానం తప్ప కోపం నన్ను ఎప్పుడు చూడలేదు. అందరూ ఆ అమ్మ కళ్ళలో నీళ్లు తెప్పించిన వాళ్ళు తప్ప తుడిచిన వాళ్ళు ఎవ్వరు లేరు. తలుసుకుంటుంటేనే గుండె సెరువైపోతుంది. డాక్టర్ బాబుని అడిగితే కళ్ళకి ఏటి అవనేది అనేసినారంతా. దేవత దేవత అంటున్నావు, మరి కళ్ళెలా పోయాయంటావు? పురాణాల్లో కూడా పుణ్యాత్ములకి అరిటాలు తప్పలేదు కదమ్మా. వాళ్ళని కాల్సి తినడానికి అప్పుడు ఇప్పుడు కూడా మొదటి పుడతానే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరో శాతపడి చేయించారని నా అనుమానం. అయినా అలా చేయించిన వాళ్ళు ఊరికే సావర్లేండి. పెద్ద రోగం వచ్చి చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేక మంచం మీద తీసుకు సత్తారు. మిసెస్ రోజీ ఇంకా రాలేదేమిటి? అంత వయసు వచ్చినా ఆవిడకి సోకులకేం తక్కువ లేదుగా. ముస్తాబాయ్ వచ్చేసరికి టైం పడుతుంది. ఇంకెందుకట ఆ సోకులు? ఇన్నాళ్ళు మొగుడో మాజీ మొగుడో అని చెప్పుకోవడానికి ఆ చలసాని గారు ఉండేవారు. ఇంకిప్పుడెవరున్నారని? మొత్తానికి లక్ష్మీదేవి రోజీ గారి తోక బాగానే కత్తిరించింది. బాగా చెప్పావు పరమేశ్వరా. కరెక్ట్ గా టైం చూసి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెట్టింది. అమ్మో, లేకపోతే ఆవిడని పట్టుకోగలవా? కరెక్ట్. ఇప్పటి వరకు మొగుడున్న దానిలాగే మిడిసిపడుతూ తిరిగింది. ఆ చలసానికి లక్ష్మీదేవికి పెళ్ళైపోతే మొగుడు పోయిన దానిలాగా మూల కూర్చోవాల్సింది. కాదు మరి, ఆవిడ చేసిన పనులకి అలా రోగం కుదరాల్సిందే పరమేశ్వరా. కరెక్ట్. అదిగో మిసెస్ రోజీ కూడా వచ్చేస్తుంది. నమస్కారం పరమేశ్వరా. నమస్తే. గుడ్ ఈవినింగ్ మిసెస్ రోజీ. గుడ్ ఈవినింగ్. విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి చేతిలో అమృత కలశం పట్టుకున్నట్టు మెరిసిపోతున్నారు పరమేశ్వరా. ఆ ప్యాకెట్ ఏమిటి? స్పెషల్ స్వీట్స్ మీకోసమే తెచ్చాను. మేమంటే మీకెంత అభిమానం పరమేశ్వరా. ఇప్పుడే మీ మంచితనం గురించి, కలుపుకోలుతనం గురించి, స్నేహానికి మీరిచ్చే విలువ గురించి మాట్లాడుకుంటున్నాం. నిజమా? అవును పరమేశ్వరా. మీ స్నేహం దొరకడం మా పూర్వజన్మ సుకృతం. అయినా మీ మాటలే మాకు స్వీట్స్. శ్రమ తీసుకుని మా కోసం ఎందుకు తెచ్చారు? నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని తెచ్చాను. తీసుకోండి. ఎన్నాళ్ళకి మళ్ళీ మీ నోటంట ఆనందం అన్న మాట విన్నాను పరమేశ్వరా. ఇంతకీ మీ ఆనందానికి కారణం ఏంటి మిసెస్ రోజీ? చేతనైతే చెప్పుకోండి చూద్దాం. ఏముంది, ఏ గవర్నమెంట్ కాంట్రాక్ట్లోనో 2 కోట్లు నొక్కేసుంటారు. కాదు. చలసాన్ని లక్ష్మీదేవిని కంబైన్డ్గా కడిగేసుంటారు. అది కాదు.
మరి ఇంకేమై ఉంటుందబ్బా? మీరు చెప్పలేరు కానీ నేనే చెప్తాను. ఆగండి పరమేశ్వరా, నేను చెప్తాను. కరెక్ట్ గా చెప్తే మరో 2 స్వీట్ ప్యాకెట్స్ తెప్పిస్తాను. చెప్తాను పరమేశ్వరా, జాగ్రత్తగా వినండి. లక్ష్మీదేవికి చూపు పోయింది, కరెక్టేనా? నా మనసులో ఉన్నది చదివేసినట్టు అంత కరెక్ట్ గా ఎలా చెప్పావండాళ్ళు? పూల వాసన దారానికి కూడా అంటుతుందని ఇన్నాళ్ళుగా మీతో ఉంటున్నాం. ఆ మాత్రం తెలుసుకోలేమా పరమేశ్వరా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. లక్ష్మీదేవి ఏమిటి, ఆవిడ కంటి చూపు అవడం ఏమిటి? ఈ విషయం ఇంకా నీ దాకా రాలేదా పరమేశ్వరా? వస్తే ఎందుకు అడుగుతాను? అయితే చెప్తాను విను. విడాకులు ఇచ్చేసిన చలసాని గారిని ఇంకా తన భర్తనే అనుకుంటున్నారు కదా రోజీ గారు. అవును, మిసెస్ రోజీ పతిభక్త లాంటిది. మరి అలాంటి మహాపతివ్రతకు అన్యాయం చేసి ఆవిడ భర్తనే ఎగరేసుకుపోయి పెళ్లి చేసుకుంటానంటే ఆ భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా పరమేశ్వర? అందుకని లక్ష్మీదేవికి కళ్ళు పోయేలా చేశాడు. నిజమా మిసెస్ రోజీ? అవును, గుడిసెల లక్ష్మీదేవి ఇప్పుడు గుడ్డి లక్ష్మీదేవి అయిపోయింది. అబ్బబ్బబ్బా, ఎంత అందంగా చెప్పారు పరమేశ్వర. ప్రాస కూడా ఎంత బాగా కుదిరిందో. అంటే వాళ్ళ పెళ్లి ఆగిపోయినట్టేనా? మరి పైకి ఎన్ని కబుర్లు చెప్పినా గుడ్డిదాన్ని చలసాని గారు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఈ వయసులో ఏదో తోడుగా ఉంటుంది, సేవలు చేస్తుంది అని చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఇంకా ఆవిడే సేవలు చేస్తుంది, గుడ్డిదానికి ఆయనే సేవలు చేయాలి. మొత్తానికి మిసెస్ రోజీ అనుకున్నది సాధించారు. ఏం సాధించినా ఆవిడే సాధించాలి. ఆ లక్ష్మీదేవి వల్ల, నీ వల్ల, నా వల్ల ఏమవుతుంది పరమేశ్వర? ఈ దెబ్బతో చలసాని గారి జీవితాంతం రోజీ గారి మాజీ మొగుడుగా మిగిలిపోవాల్సిందే. రోజీ గారి మాజీ మొగుడు. ఎంత చక్కగా చెప్పావండాళ్ళు. సినిమా టైటిల్ పెడితే బాగుంటుంది. ఎవరు? రోజీ. శభాష్ లక్ష్మి, నిజంగా నీ టాలెంట్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. శత్రువుని కూడా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు. రోజీ, ఎందుకొచ్చా? దర్జాగా తిరిగి నీ ఇంట్లో గుడ్డిదాన్న తడుముకుంటూ ఎలా తిరుగుతున్నావో చూద్దామని వచ్చాను. నన్ను ఈ సమయంలో కూడా శత్రువుగానే చూస్తున్నావా రోజీ? నువ్వు నా జన్మ విరోధివి. నిన్నెప్పటికీ శత్రువుగానే చూస్తాను. అందరూ చెప్తే నమ్మలేదు. నిజంగానే కళ్ళు పోయాయా లక్ష్మి? పాపం, సరిగ్గా పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంకి నీకింత కష్టం వచ్చినందుకు బాధగా ఉంది లక్ష్మి. ముసలి వయసులో ఆయనకి తోడుగా ఉంటావని ఆ చెలసాని నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ ఇప్పుడు నీకే తోడు కావాలి. ఆయనకి నువ్వేం సేవలు చేస్తావు? ఈ పరిస్థితుల్లో ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటారో మనసు మార్చుకుంటారో? రోజీ, నిజం లక్ష్మి, ఈ మగాళ్ళని నమ్మలేం. ప్రేమ అభిమానం అని కబుర్లు చెప్తారు గాని ఆడది అన్ని విధాలా బాగుంటేనే చేరదీస్తారు. మధ్యలో ఏ ఆవిడతనం వచ్చినా ఎలాగైనా వదిలించుకోవాలనే చూస్తారు. చలసాని గారు ఆ పని ఎప్పటికీ చేయరు. చలసానేమన్నా దేవుడా? అవిటి వాళ్ళని ఉద్ధరించడానికి దిగొచ్చిన మహాత్ముడా? కాదు కదా. అదీగాక అందంగా తీర్చిదిద్దినట్టున్న నీ విశాల నేత్రాలను చూసి ముచ్చటపడే చలసాని నిన్ను ప్రేమించాడనుకుంటాను. ఒకప్పుడు నీ కళ్ళల్లోనే మధురమైన భావాలు వెతుక్కున్నాడు. కవిత్వం కూడా రాశాడు. శాశ్వతంగా నీ కళ్ళలో నిలిచిపోవాలని కలలు కన్నాడు. సరిగ్గా ఆ కళలు నిజమయ్యే సమయానికి నీ కళ్ళు పోవడం ఎంత దురదృష్టం లక్ష్మి. ఏ అందమైన కళ్ళను చూసి నిన్ను ప్రేమించాడో అవే లేనప్పుడు నిన్నెందుకు చేరదీస్తాడు? పెళ్ళెందుకు చేసుకుంటాడు? ఇంతకీ నీ కళ్ళు పోవడానికి కారణం ఏమిటో తెలుసా లక్ష్మీదేవి? కళ్ళున్నాయి కదా అని నీ తాహతేమిటో మర్చిపోయి నెత్తి మీద పెట్టుకుని తిరిగావు కదా. అలా తిరిగినందుకు ఇప్పుడు తగిన ఫలితం అనుభవిస్తున్నావు. పెళ్ళైన ఓ ఆడదని భర్తని సొంతం చేసుకోవాలనుకున్నావు కాబట్టి ఆ ఉసురు తగిలి నీ కళ్ళు పోయాయి. చివరికి ఏమైంది? కళ్ళు లేవు, పెళ్లి లేదు.
నీ గుడ్డి బతుకు కళ్ళారా చూసి ఆనందించాలని పరిగెట్టుకుని వచ్చాను, చూశాను. నువ్వు నాకు చేసిన అన్యాయానికి తగిన శిక్ష పడినందుకు చాలా సంతృప్తిగా ఉంది. సంతోషంగా తిరిగి వెళ్తున్నాను. బాయ్. రోజీ, రోజీ, ఈ పింక్ కలర్ శారీ ఎప్పుడు కొన్నావు? దీన్ని నేనెప్పుడు చూడలేదే. ఎలా చెప్తున్నావు? గొప్పవాళ్ళకి మనోనేత్రం ఉంటుంది రోజీ. దాన్ని జ్ఞాననేత్రం అని కూడా అంటారు. కళ్ళు లేకపోయినా దాంతో చూసి ఏదైనా చెప్పగలుగుతారు. నమ్మలేకపోతున్నావా రోజీ? ఇంకా చెప్పనా? నేను నీ చీర రంగు చెప్పేసరికి నిజంగా నేను గుడ్డిదాన్ని అవ్వలేదేమోనన్న భయంతో నీ ముఖంలో ఎన్ని రంగులు మారాయో, ఆశ్చర్యంతో భయంతో నీ కళ్ళు ఎంత పెద్దవయ్యాయో అన్నీ స్పష్టంగా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే నువ్వు గుడ్డిదానివి కాదా? అమ్మా క్యాచ్.